నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. మద్యం కేసు నిందితుల ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు. ముడుపుల మళ్లింపు వ్యవహారంలో ఆధారాల కోసం వేట. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షుల్ని బెదిరించిన అంశంలో చర్యలు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తీరును ఎండగడతామన్న సీఎం. త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ. కిల్లర్ పార్టీతో తస్మాత్ జాగ్రత్త. క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల్లో చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో అనేక చోట్ల డీజిల్ కొరత. నిలిచిన వరి కోతలు, ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతులు. ఆమ్ ఆద్మీని వీడిన 7 రాజ్యసభ ఎంపీలు. బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందన్న ఆప్. మలి విడత చర్చలకు పాకిస్తాన్ రానున్న ఇరాన్ టీం. ఇప్పటికే చేరుకున్న అమెరికా బృందం. వైసీపీ హయాం నాటి 3.5 కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తోంది. మద్యం ముడుపులను హవాలా మార్గాల్లో విదేశాలకు మళ్లించిన వ్యవహారంపై ఈడీ మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరోసారి యాక్టివ్ అయింది. వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడు రాజ్కేశ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ఇతర నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో నాటకీయ పరిణామాల మధ్య తనిఖీలు ప్రారంభమయ్యాయి. తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలకుంటలోని చెవిరెడ్డి ఇంటికి ఈడీ అధికారులు ఉదయం 6:45 వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో వరండాలోనే నిరీక్షించారు. ఆ తర్వాత కాసేపటికి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అక్కడికి చేరుకుని ఇంటి తాళాలు తీశారు. అనంతరం ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి ఇంట్లో మరో బృందం సోదాలు చేస్తోంది. తలుపులు వేసి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 11లో బాలాజీ గోవిందప్పకు చెందిన బుర్రి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్లాట్లో ఇంకో ఈడీ బృందం తనిఖీలు జరుపుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ ఏడాది మార్చి 9న మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యను హైదరాబాద్లోని కార్యాలయానికి పిలిచి విచారించారు. 3.5 కోట్ల అక్రమాలు జరిగాయన్న సిట్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించింది. నిందితులు నెలకు సగటున 100 కోట్ల రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులు వెల్లడైంది. ముడుపుల సొమ్మును వైట్ మనీగా మార్చడానికి హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రధాన అడ్డాగా మార్చుకున్నారు. వోల్విక్, అరయో, ఈసీ లోడ్ వంటి డమ్మీ సంస్థల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధులను మళ్లించారు. తమిళనాడులోని జ్యువెలరీ సంస్థల ద్వారా నగదును బంగారం రూపంలోకి మార్చారని కూడా ఈడీ గుర్తించింది. గత నెలలోనే రాజ్కేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డిలకు చెందిన 441 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. అటాచ్మెంట్ జాబితాలో షాబాద్, జనగామ ప్రాంతాల్లో రాజ్కేశ్ రెడ్డికి చెందిన 184 కోట్ల విలువైన భూములున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ కోసం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం కోర్టుకొచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టిన అభియోగాలపై ఈ నెల 20న కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు నమోదైంది.
ఈ వ్యవహారంలో అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి పోలీసులు కాకినాడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అప్పటికే ఆయన పరారయ్యారు. బెయిల్పై ఉన్న అనంతబాబు ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు విశాఖ, విజయవాడతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ కేసు విచారణ కోసం రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్దకు వచ్చిన అనంతబాబును కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ 4 సాక్షులకు తన అనుచరులైన వైసీపీ నేతల ద్వారా అనంతబాబు డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మిగతా సొమ్ము చెల్లిస్తామంటూ ఆశ చూపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, మృతదేహాల్ని కనిపించకుండా చేస్తామని సాక్షుల్ని బెదిరించారు. సాక్షుల్ని లొంగదీసుకునేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వారు గోప్యంగా విచారణ చేపట్టారు. సమీరా అపార్ట్మెంట్స్కు వెళ్లిన 4 సాక్షుల్ని విచారించగా జరిగిందంతా పోలీసులకు చెప్పారు. చంపేస్తామని అనంతబాబు అనుచరులు బెదిరించడం వల్లే ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయామని వాపోయారు. అనంతబాబు అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్గా తీసుకున్న డబ్బును పోలీసులకు అప్పగించారు. వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుతో పాటు మరికొందరిపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎట్టకేలకు రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్ద అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడలో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి, భయకంపితులు చేసి ₹1,00,000 ఒక్కొక్కరికి ఇచ్చారు. అలాగనే బెదిరించారు. వక్ర మార్గాన్ని కేసులు జరగకుండా తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి కావాలని ప్రయత్నాలు చేశారని చెప్పేసి నేరం మీద పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ డబ్బుకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసుని క్వాష్ చేయమని వేశారు. ఇది మా కోర్టు పరిధి కాదు, సోమవారం అని చెప్పేసి సోమవారం బదిలీ చేశారు. అలాగే వాళ్ళ భార్య గారు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. దాంట్లో స్టే ఇమ్మన్నారు, స్టే ఇవ్వాల, అది కూడా విచారణ జరుగుద్ది. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ బెయిల్ది మంగళవారమో బుధవారమో ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలా వద్దనేది కూడా ఈ న్యాయస్థానం నిర్ధారించబోతా ఉంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో లాలూచి పడి ఎప్పటికప్పుడు సమాచారం లీక్ చేస్తున్న సర్పవరం స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ను ఉన్నతాధికారులు గురువారమే విఆర్కు పంపారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ఆయన్ను కొనసాగించడం తగదని భావించి పక్కన పెట్టారు. అనంతబాబుకు వ్యతిరేకంగా సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అనంతబాబును తక్షణమే జైలుకు తరలించాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఏదైతే సాక్షులు తారుమారు చేయాలని అతను కొన్నటువంటి ఆర్థిక పరిస్థితితో, అతను కొన్న ఎమ్మెల్సీ పదవితో అతను ఎన్ని అడ్డు పెట్టుకుని యొక్క దళితుడు అయినటువంటి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని భయభ్రాంతాలు గురి చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఈ స్మగ్లర్లు కానీ, రౌడీలు కానీ, గుండాలు కానీ ఈ రాష్ట్రానికి దూరంగా ఉంచాలనుకున్నారో అటువంటి వాళ్ళు ఈ అనంతబాబు అక్కడ కనుక ఇతను తప్పించుకుని తిరుగుతున్నాడు కనుక మా దళిత కుటుంబానికి, మా యొక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించి ఇతను దళితులు చెప్పాలా, లేకపోతే ఇక్కడి నుంచి తక్షణమే జైలు కన్నా తరలించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించాలా, అనంతబాబుని ఇక్కడ నుంచి వెంటనే కూడా జైలుకు తరలించాలని చెప్పి కోరుకుంటూ మా దళిత సంఘాలన్నీ డిమాండ్ అనంతబాబుని మాకన్నా అప్పచెప్పాలా, జైలు కన్నా పంపించాలి. అప్పటి వరకు కూడా ఇక్కడ రోడ్డు మీద మేము ఇక్కడ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఉండి కొలిది కూడా ఉధృతం చేస్తూ ఉంటాం. దీన్ని వెంటనే తక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్డీ కూటమి పక్షాల తీరును అసెంబ్లీ వేదికగా ఎండకట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే 10 రోజుల్లో దాదాపు 3 రోజుల పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించి మహిళల్ని చైతన్యపరిచే కార్యక్రమాలపై కార్యాచరణకు త్రిసభ్య కమిటీని నియమించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ఇండి కూటమి పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం చేశారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఇంటికి చేరేలా విస్తృతంగా ప్రచారం చెయ్యాలని నేతలను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతిలో కూటమి పక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్తో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 1996 నుంచి మహిళా బిల్లుపై వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వచ్చిన చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. డీలిమిటేషన్ పేరుతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలను బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు నిరసనలతో రాజకీయ వేడి పెంచాలని సీఎం పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పేరుతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి మహిళల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టి బలమైన సందేశం ఇవ్వాలని అన్నారు. ఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మహిళల సాధికారతలో ఎన్డీఏ పాత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం నుంచి మహిళా విద్యాభివృద్ధి వరకు తమ ప్రభుత్వాల కృషిని గుర్తు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర హామీలను ప్రజలకు వివరించాలని చెప్పారు. చివరగా మహిళా ఓటును కేంద్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్దమవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి ఈ అంశాన్ని వివరిస్తే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గొడ్డలి పార్టీ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూనే ఉండాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారం పోయాక కూడా వైసీపీ అరాచకాలు చేస్తున్న విషయం ప్రస్తావించారు. క్రిమినల్స్తో రాజకీయం చేయాల్సిన పరిస్థితిని నిరంతరం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల పెద్ద దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు అంశాలను ఈ సందర్భంగా ఉదహరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు సీఎం హాజరయ్యారు. వారితో కాఫీ కబుర్ల కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంపై మాట్లాడారు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని, ఈ అవకాశాన్ని కేడర్ అందిపుచ్చుకోవాలని నిర్దేశించారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, బి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్పకు ఏసీబీ కోర్టులో చొక్కెదురైంది. వారు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలో మధ్యంతర బెయిల్ పొందిన నిందితులు 3 రెగ్యులర్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల దాఖలకు నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజులు గడువిచ్చింది. ట్రయల్ కోర్టులో బెయిల్ రాకపోయినా హైకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. కర్నూలులోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ కోసం కొన్ని బంకులు తిరిగి వచ్చామని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వెంటనే తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు. ఆ డీజిల్ దొరకకుండా అర్ధగంట సేపు అయింది. అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను. ఇంతసేపు లైన్ లో క్యూ నిలబడినాము. గాంధీనగర్ లో లేదు, ఆట ప్రకాష్ నగర్ కాడ లేదు, ఆడ ఆటలు క్యూ ఉన్నాయి. ఈడ క్యూ ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుబాటులో వచ్చేటట్టు చూడండి అని కోరుకుంటున్నాను. ఎక్కడ లేదు, ఒక టౌన్ లో రాశి ఒక్కటి ఉంది. ఇది కూడా బంద్ అయిపోతే మళ్ళీ ఏం చేయలేము. పెట్రోల్ కూడా అదే ఉంది. పెట్రోల్ దొరుకుతుంది, ఆడ దొరుకుతుంది, కానీ డీజిల్ అయితే ఆడలేదు. ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. తిరిగి వచ్చిన సార్ నారాయణమూర్తి గడప వేసిన, గుత్తిపేట గడప వేసిన, పాత వర్షం వేసిన. దేశ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది.
కేజ్రీవాల్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న రాఘవ్ చడ్డాతో పాటు మరో 2 రాజ్యసభ ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. వారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు తినిపించారు. పంజాబ్ రాజ్యసభ ఎంపీ కేజ్రీవాల్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ భారతీయ జనతా పార్టీలో చేరారు. తాను మాత్రమే కాకుండా ఆప్ రాజ్యసభ సభ్యుల్లో 3/2 మంది ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు అంతకుముందు చడ్డా ప్రకటన చేశారు. బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనమైందన్నారు. హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని కూడా ఆ జాబితాలో ఉన్నారని చడ్డా తెలిపారు. మొత్తం 7 ఎంపీలు సంతకాలు చేసి రాజ్యసభ చేరేందుకు సమర్పించినట్లు వివరించారు. అయితే ప్రస్తుతానికి బీజేపీలో చేరింది మాత్రం 3. ఆమ్ ఆద్మీ పార్టీ తన సిద్ధాంతాలను తుంగలో తొక్కిందని రాఘవ్ చడ్డా అంతకుముందు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆప్ ప్రజల కోసం పనిచేయట్లేదని, వ్యక్తిగత లాభాల కోసమే పార్టీని నడుపుతున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపరుల చేతుల్లో కూరుకుపోయిందన్నారు. ఆప్ నేరాల్లో తాము భాగస్వాములం కాదలుచుకోలేదని చెప్పుకొచ్చారు. राज्यसभा में आम आदमी पार्टी के 10 सांसद हैं और 2/3 से ज्यादा सांसद इस मुहिम में हमारे साथ हैं. उन्होंने हस्ताक्षर भी कर दिए हैं और आज सुबह हमने चेयरमैन राज्यसभा को तमाम डॉक्यूमेंटेशन जो कागजी कार्रवाई होती है, सिग्नेचर वाली लेटर होती है, वो सबमिट कर दी है. और जैसा कि मैंने कहा 2/3 से ज्यादा सांसद, मैं आपको इसकी पूरी सूची अभी उपलब्ध करा देंगे. इसमें से 3 लोग तो आपके सामने बैठे हैं. इसके अतिरिक्त वर्ल्ड क्लास क्रिकेटर हरभजन सिंह हैं, राजेंद्र गुप्ता जी हैं, विक्रम साहनी जी हैं, स्वाति मालीवाल जी हैं और हम 3 तो आपके सामने बैठे ही हैं, अशोक जी, संदीप जी और मैं स्वयं. రాఘవ్ చడ్డాను రాజ్యసభలో ఆప్ ఉపనేత పగ్గాల నుంచి తప్పించిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలు, నాయకత్వ లేమి కారణాలుగానే ఈ ఫిరాయింపులు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి చడ్డాను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి ఆప్ తొలగించడానికి ముందే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారని జాతీయ మీడియా చెబుతోంది. ఆ విషయంపై ఇతర ఆప్ ఎంపీలతో చడ్డా సంప్రదింపులు జరిపారని తెలిపింది. ఆ విషయం తెలిసే చడ్డాను రాజ్యసభలో కీలక పదవి నుంచి ఆప్ తొలగించిందని సమాచారం. ఇప్పుడు రాఘవ్ చడ్డాకు ప్రధాని మోదీ మంత్రివర్గంలో చోటు దక్కనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని వేడనున్నట్లు రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ సూత్రాలతో నిజాయితీ రాజకీయాల పట్ల నిబద్ధతతో ప్రారంభమైందో ఆ సూత్రాల నుంచి పక్కకు తప్పుకుందని మాలీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన ఆదేశాలతోనే తనపై భౌతిక దాడి జరిగిందని పేర్కొన్నారు. తన అనుచరుడిని కాపాడటానికి కేజ్రీవాల్ చర్యలు తీసుకున్నారని, అతడికి ఉన్నత స్థాయి పదవులిచ్చి సత్కరించారని తెలిపారు. కేజ్రీవాల్ అండతో పార్టీలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతోందన్నారు. ప్రస్తుతం తాను ఇటానగర్లో ఉన్నానని, ఈ రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చి ఈ విషయంపై వివరంగా మాట్లాడుతానని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ వేదికగా మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి శుక్రవారం రాత్రి పాకిస్తాన్కు చేరుకోనున్నారు. ఇప్పటికే అమెరికా బృందం కూడా అక్కడికి చేరుకుందన్న సమాచారం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు పాకిస్తాన్లో పునః ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి శుక్రవారం రాత్రి పాకిస్తాన్కు చేరుకోనున్నారని పాక్ వర్గాలు వెల్లడించాయి. అరాక్చి ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. ఈ సంక్షోభ నివారణ కోసం పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఇరాన్ ప్రశంసించింది. అంతేకాకుండా ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన
లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. చర్చల వేళ పాక్ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య మంగళవారమే మరో విడత శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ చర్చల్లో పాల్గొనేందుకు తాము ఇంకా సిద్ధంగా లేమని ఇరాన్ తెలపడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ నుంచి కదలలేదు. మంగళవారం రద్దయిన చర్చలు ఇప్పుడు మళ్లీ పాక్ వేదికగా జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ ఒకే విధమైన ప్రకటనలు విడుదల చేస్తూ తమలో మిత అతివాదులు అనే తేడా లేదని, అందరం దేశం కోసం పోరాడే విప్లవకారులమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హెజ్బొల్లా నుంచి ఆత్మరక్షణ కోసం లెబనాన్ ప్రభుత్వానికి సహాయపడటానికి అమెరికా వారితో కలిసి పనిచేయనుందని పేర్కొన్నారు. రాబోయే 1-2 వారాల్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ట్రంప్ వివరించారు. అమెరికా సైన్యం అనుమతి లేకుండా ఏ ఒక్క ఇరాన్ నౌక కూడా సముద్ర ప్రయాణం చేయలేదని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. హర్మూజ్లో మైన్లో అమర్చడానికి యత్నించే ఏ ఇరాన్ పడవనైనా ధ్వంసం చేయడానికి ట్రంప్ పూర్తి అధికారం ఇచ్చారని హెగ్సెత్ వివరించారు. ఇరాన్ సమీపంలో అమెరికా దిగ్బంధనం మరింత బలపడుతుందన్నారు. త్వరలో మరో విమాన వాహక నౌక ఈ దిగ్బంధనంలో చేరనుందని వెల్లడించారు. ఇరాన్ ప్రతినిధుల బృందం శాంతి చర్చల కోసం పాకిస్తాన్ బయలుదేరిన వేళ పెంటగాన్లో హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్యాలను సాధించడానికి ఎంతకాలమైనా ఇరాన్ నౌకా రవాణాపై దిగ్బంధనం కొనసాగిస్తామన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఫ్రాన్స్, బ్రిటన్ దేశాధినేతలు మాక్రాన్, కీర్ స్టార్మర్ నిర్వహించిన సమావేశం ఒక పనికిమాలిందని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా యూరప్, ఆసియాలు తామిచ్చిన రక్షణతో ప్రయోజనం పొందాయని, ఇకపై అది ఉచితంగా లభించదని హెగ్సెత్ అన్నారు.